హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దేవి క్రియేటివ్స్. ఈరోజు మన ఛానల్లో పప్పు చింత చిగురు చేసాం. ఇది సాటర్డే వీడియో, కానీ పోస్ట్ చేయడం కుదరక ఈరోజు సండే చేస్తున్నాం. చింత చిగురు శుభ్రంగా నేను కడిగేసుకుని పక్కనే క్లాత్లో ఆరబెట్టి పక్కన పెట్టుకున్నాను. దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసి అలా కొంచెం మ్యాష్ చేసినట్టు అలా ఉంచితే కొంచెం మెత్తగా అవుతుంది. తర్వాత ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను నేను. ఆ పప్పులో చింత చిగురు వేసేసి, పప్పు పావు కేజీ, చింత చిగురు కూడా పావు కేజీ, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఏ పప్పుతో అయితే గ్లాస్తో నేను పప్పు తీసుకున్నాను ఆ గ్లాస్తో వాటర్ వేసాను. తర్వాత విజిల్స్ పెట్టాను, కుక్కర్లో పెట్టి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. విజిల్స్ వచ్చాయి. విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, పప్పు బాగా కుక్ అయింది. దాన్ని అలా పప్పు గుత్తుతో మెత్తగా మ్యాష్ చేసి దాంట్లో కొంచెం వాటర్ పడుతుంది. మనం గ్లాస్ వాటర్ వేసుకుని మళ్ళీ స్టవ్ పై పెట్టుకోవడమే. నేను అలానే చేశాను. ఒక గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టాను. దాంట్లో కొంచెం పసుపు, ఒక 2 స్పూన్లు సాల్ట్ పడుతుంది. అంతే, ఇంకా కారం అది ఏమి వేసుకోలేదు. పప్పు చింత చిగురికి మనం కారమే వేయం, పచ్చిమిరపకాయలు కారమే వేస్తాము. దాన్ని అలా కలిపేసుకుని మనం వాటర్ వేసాం. ఒక గ్లాస్ వాటర్ వేసాను కదా, వాటర్ వేసి స్టవ్ మీద పెట్టాను. అది కొంచెం ఉడికితే సరిపోద్ది. ఒక 2-3 పొంగుల కింద వస్తే సరిపోద్ది. అలా సరిపోద్ది అంతే. మనం పోపు వేసుకోవడమే దాంట్లోని. దాన్ని పక్కన పెట్టేసుకుని పెనం పెట్టుకుని, వేరే పెనం, దానిలో కొంచెం ఆయిల్ వేసి పోపులు, కరివేపాకు, వెనిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ వేసుకుని పోపు బాగా వేసుకోవాలి. వెల్లుల్లిపాయ రేకలు వలచకుండా అలాగే చితకొట్టి వేస్తే స్మెల్ బాగుంటుంది. వెల్లుల్లిపాయ ఇప్పుడు వలకూడదు. చాలామంది తెలియక వెల్లుల్లిపాయ ఆ పై తోలు తీసేస్తారు. తోలు తీయకుండానే మనం ఇలా చితకొట్టి వేస్తే బాగుంటుంది. అంటే పప్పులు వేసుకున్నాం. పప్పు అయిపోయింది. మన పప్పు చింత చిగురు రెడీ అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే అంతే. పప్పు చింత చిగురు వస్తుంది. మనం దాన్ని రైస్ పెట్టుకుని వేసుకుంటే, మరి నేను అదిగో రైస్ పెట్టుకున్నాను, వేడి రైసు. అలా పప్పు వేసుకుని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుని వడియాలు, చిప్స్లు, తర్వాత ఆవకాయ వేసుకుని తింటే మరి మామూలుగా ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి పప్పు ఎప్పుడు రొటీన్గా వండుకుంటే బాగోదు, అప్పుడప్పుడు ఇలా వండుకోవాలి. ఆకుకూరలు వేసుకుని బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.